ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటనతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాడు. ఇంతకాలం మార్క్ శంకర్ గురించి ఎప్పుడూ ఎవరూ మాట్లాడుకోలేదు. కానీ ఏప్రిల్ 8వ తేదీన సింగపూర్లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్న మార్క్ శంకర్ అక్కడ అగ్ని ప్రమాదానికి గురి కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి మార్క్ శంకర్ పై పడింది. ఇక అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని 2 తెలుగు రాష్ట్రాలు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పూజలు, ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత మార్క్ శంకర్ సేఫ్గా బయటపడ్డాడని చిరంజీవి ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం మార్క్ శంకర్కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్గా మారింది. మార్క్ శంకర్ 2017 అక్టోబర్ 10వ తేదీన జన్మించాడు. మార్క్ శంకర్ జాతకాన్ని బట్టి అతను తండ్రిని మించిన తనయుడవుతాడని ప్రముఖ న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ పేర్కొన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కుమారుడి పూర్తి పేరు కొణిదెల మార్క్ శంకర్ పవనోవిచ్ కావడంతో న్యూమరాలజీ ప్రకారం అతని పేరులో 9/2 కాంబినేషన్ ఉందని, ఈ కాంబినేషన్లో ఉన్న పేర్లు కలిగిన వాళ్ళు గొప్ప శక్తివంతులు అవుతారని పేర్కొన్నారు. ఇదే సమయంలో 2025 సంవత్సరంలో స్వల్ప ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. న్యూమరాలజీ ప్రకారం మార్క్ శంకర్ అనే పేరులో దయా, ధైర్యం ఉన్నాయని, అతని స్వభావం కూడా అలాగే ఉంటుందని పేర్కొన్నారు. జీవితంలో ఊహించని స్థాయికి, ప్రపంచం మొత్తం గర్వించే స్థాయికి మార్క్ శంకర్ ఎదుగుతాడని చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కుమారుడి పూర్తి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ అయినప్పటికీ మార్క్ శంకర్ పేరు ఎక్కువగా వాడుకలో ఉండడంతో న్యూమరాలజీ ప్రకారం 16 నంబర్ వస్తుంది. అయితే దీనివల్ల ఒకసారి పైకి లేచి కింద పడే ప్రమాదం ఉంటుందని, ప్రస్తుతం బాలుడికి అగ్ని ప్రమాదం జరగడం వెనుక కూడా ఇది ఉందని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగింది ఏప్రిల్ 8వ తేదీ. పవన్ కళ్యాణ్ కుమారుడి వయసు 8 సంవత్సరాలు. ఇక ఈ మొత్తం కలిపితే 16 కావడం న్యూమరాలజీ ప్రకారం ప్రమాదాన్ని సూచించిందని చెప్తున్నారు. అయితే మార్క్ శంకర్ పేరులో అదనంగా ఒక ఏ చేరిస్తే భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయని, అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని, జీవితంలో ఎటువంటి ఆటంకాలు రావని చెప్తున్నారు.